ఈ వార్త గురించి మనం చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. ఫీజుల దోపిడీకి చెక్. ప్రైవేటు విద్యా సంస్థలో ఫీజుల నియంత్రణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలు. ఎప్పుడైతే సారు ఆదేశాలు? ఇప్పటికే బళ్ళు చాలైనాయి. కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు ఎట్లుంటాయి అంటే ఒక 50% 60% ఫీజు కడితేనే ముందుగాల చేర్చుకుంటాం అనేది కూడా ఉంటుంది. కొన్ని సంస్థలు ముందుగాలనే మొత్తం ఫీజు చెల్లించాలి అనే సంస్థలు కూడా ఉంటాయి. ఈయన ఎప్పుడు ఆదేశాలు ఇస్తాడు? ఈ ఫీజు నియంత్రణ ఇదంతా తూచు కాకమ్మ కబూర్లు. ఎండ్ ఆఫ్ ది డే ఆ యాజమాన్యాలు వీళ్ళు కుమ్మక్కవుడు ఏడాదికి ఇంతనా లేకపోతే 6 నెలలకి ఇంతనా అని చెప్పేసి ఫండింగ్ వీళ్ళకి వస్తుంది. అవి ముళ్ళలు కట్టుకుంటారు, మూటలు కట్టుకుంటారు. గప్చుప్ ఎక్కడ దొంగలు ఎక్కడనే గప్చుప్ సాంబార్ బుడ్డి. ఇంకా దీని మీద ఎవరు మాట్లాడరు. ఇవి పేరుకు మాత్రమే. ఇది ఏ పత్రిక వల్ల? ఇది కాంగ్రెస్ పత్రిక. ఆయన ఎన్నులుంటే ఆ పార్టీకి భజన చేసే పత్రికగా ఇది మారుతుంది. ఇది ప్రజల సమస్యల మీద మాట్లాడే పత్రిక అసలే కాదు. మొన్నటిదాకా బీజేపీలు ఉండే, ఆ బీజేపీ భజన చేసిండ్రు. ఇలా కాంగ్రెస్లు ఉన్నాడు, కాంగ్రెస్లో ఎమ్మెల్యే, కాంగ్రెస్ మంత్రి కాబట్టి ఆయన కొడుకు ఎంపీ కాబట్టి, కాంగ్రెస్ ఎంపీ కాబట్టి ఇలా కాంగ్రెస్ భజననే చేస్తుంది. ఎప్పుడు నెగిటివ్ మాట్లాడుతుంది తెలుసా? ఆయన మంత్రి పదవికి ఏమైనా ముప్పు ఉన్నదన్నా, లేకపోతే ఆయన సంస్థకు ప్రకటనలు ఓలేవు ప్రభుత్వం తరపున నుంచి అన్నా ఒకప్పుడు వ్యతిరేకంగా మాట్లాడతారు. ఇంకో టైంలో అసలు వ్యతిరేకంగా మాట్లాడరు. రైట్, ఇక్కడ చూడొచ్చు. ప్రైవేటు విద్యా సంస్థలో ఫీజుల నియంత్రణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలు. మరి ఎంతమంది పేరెంట్స్ నీకు సెల్యూట్ చేసిండ్రు? ప్రైవేటు విద్యా సంస్థలలో పైసలు ఎక్కువగా తీసుకుంటుర్రు. మరి ఏమంతని వచ్చినాక ఈ ఆదేశాలు జారీ చేసినాక ప్రైవేటు విద్యా సంస్థలన్నీ ఫీజులు తక్కువ చేసినాయి అని చెప్పేసి ఎంతమంది నీకు సెల్యూట్ కొట్టిండ్రు చెప్పగలుగుతావా రేవంత్ అన్న? ఇదంతా దొంగ నాటకం, ఇంతకు మించి ఏమీ లేదు. ఊకోసారు నీతో ఏది కాదు. ఈయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కానీ ఆ విద్యా వ్యవస్థను మొత్తం ఆగం చేస్తూ ఉన్నాడు. నిబంధనలు కఠినంగా ఉండాలనే సూచన, మొత్తం స్కూళ్ళని కేటగిరీలుగా విభజించే యోచన, ఆ ప్రకారమే నిర్దిష్ట ఫీజుల ఖరారు. ఈ నెలలోనే రూల్స్ తెచ్చేందుకు సర్కార్ కసరత్తు. రూల్స్ ఎప్పుడు తేవాలి? ఎండాకాలం సెలవులలో తేవాలి. ఎండాకాలం సెలవులలో అన్ని స్కూల్స్ యాజమాన్యాలకు పంపాలి. ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయినాక పిల్లల్ని పంపించినాక పిల్లల నుంచి సగానికి ఎక్కువ ఫీజులు వసూలు చేసినాక వాళ్ళు మాట్లాడుకున్నాక ఇయ్యాలనా నువ్వు చేసేది? దీంట్లోనే అర్థమైతే లేదా? మరి ఇన్ని రోజులు నువ్వు కూడా ఎండాకాలం సెలవులు తీసుకున్నావా? టూర్లు వేసినావా? ట్రిప్పులు వేసినావా? నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ప్రైవేటు యాజమాన్యాల విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యా సంస్థల ఫీజులు కట్టడి చేసే ఆలోచన నీకుంటే నువ్వు ఇప్పుడు కాదు, మొన్న ఎప్పుడైతే బళ్ళు బంద్ అయినాయో గప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళ భరతం పట్టేటోనివి. అది పట్టలేవు, అది చేయలేవు. కాబట్టి అర్థమైపోతుంది ఈజీగా. ఇక్కడ కుమ్మక్కు రాజకీయాలు ఇవి పేరుకు మాత్రమే, ఇవి వార్తలకు మాత్రమే పరిమితం అయితే, అవి కూడా అనుబంధ సంస్థల పత్రికలలో మాత్రమే పరిమితం అయితే, ఇవి ఆచరణ సాధ్యం కానీ ముచ్చట్లని అందరికీ అర్థమైపోయింది. ఒక ఎల్కేజీ నర్సరీ చదువుతున్న పిల్లగాళ్ళకు 1,02 లక్షల ఫీజులు వసూలు చేసే కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. మరి అందులో ఎట్లా చెప్తారు పాఠాలు? తల మీదికి పెట్టి కాలు కిందికి పెట్టి చెప్తారా? లేకపోతే ఎట్లా? పిల్లలు ఎట్లింటారు? పిల్లలు అందరూ ఇట్లా కూర్చుంటారు కదా. పిల్లలు చదువుకునే పిల్లలు ఇట్లా కూర్చుంటారు కదా. మరి ఆ కార్పొరేట్ విద్యా సంస్థలల్లో 2 లక్షల వసూలు 3 లక్షల వసూలు చేసే విద్యా సంస్థలల్లో కాళ్ళు పైకి పెట్టి తలకాయ కిందికి పెట్టి కూర్చుంటారా? పిల్లలేమన్నా కూర్చోరు కదా. ఏ పాఠాలు నేర్పాలనో నర్సరీ పిల్లగానికి గా పాఠాలే నేర్పుతారు. ABCD 26 ఆల్ఫాబెట్లు, గుడ్ హ్యాబిట్, బ్యాడ్ హ్యాబిట్, 1 to 20 లెటర్స్ గింతే. గివ్వి నేర్పిన దానికి ఆటోమేటిక్గా ఇళ్ళల్లో మనమే మాట్లాడతాము. ప్యారెటు, గోటు, యాపిల్, బనానా ఇవన్నీ. వాళ్ళు నేర్పేది ఏంది? వాళ్ళు నేర్పేది ABCDలు, ఆల్ఫాబెట్స్. స్కూల్ అట్మాస్ఫియర్ అలవాటు కావాలని చెప్పేసి పంపిస్తారు. నర్సరీకి కూడా 3 లక్షల ఫీజులు వసూలు చేసే విద్యా సంస్థలు ఉన్నాయి. ఉన్నాయి, బాజాప్తా ఉన్నాయి. వాటి మీద ఏ సంస్థలు 3 లక్షల ఫీజులు వసూలు చేస్తున్నాయి? ఏ సంస్థలు 20,000 ఫీజులు వసూలు చేస్తున్నాయి? ఇవి ఆరాధించాల్సిన అవసరం ఉండే కదా. అవి ఆరాధించలేదు, ఏం తీయలేదు. సగానికి ఎక్కువ ఫీజు కట్టినాక ఇప్పుడు ఆదేశాలు జారీ చేసిన స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఇప్పుడే ఎందుకు అని అంటే ఈ స్ట్రిక్ట్ రూల్స్ వద్దు అని చెప్పేసి ప్రైవేట్ యాజమాన్యాలన్నీ పోయి రేవంత్ అన్న దగ్గరికి పోయి కూర్చొని మాట్లాడుకొని ఇగో నెలకు గింత పంపుతాము, లేకపోతే గింత పర్సంటేజ్ ఇస్తామని చెప్పేసి మాట్లాడుకుంటే అయిపోతుంది. దాంట్లో భాగంగానే ఇదంతా తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఈ ముచ్చట మాట్లాడుతూ ఉన్నావు నువ్వు. ఇంటర్ విద్యా బోర్డును పాఠశాల విద్యలో విలీనం చేస్తా అని చెప్పేసి మాట్లాడి తర్వాత వెనక్కి తగ్గి మళ్ళీ వచ్చే సంవత్సరం నుంచి అది చేస్తాము అని చెప్పేసి మాట్లాడినావు. ఏ యజమాన్యాలు వచ్చినాయి నీ దగ్గరికి?
ఎవరు మీ మెడలో ఉంచితే మీరు వెనుకకు తగ్గిరియ్యాల? ఇంటర్ బోర్డును విద్యా వ్యవస్థలో పాఠశాల విద్యలో విలీనం చేస్తా అని మాట్లాడినావు కదా, మరి ఎందుకు వెనుకకు తగ్గినావు? ఈ ఒక్క దగ్గర అర్థమైతలేదా సారు? నీ టెండర్లు, నీ కమిషన్లు, నీ దందాలు అన్నీ అలాగా ఉన్నాయని చెప్పేసి. ఏం లేదోల్లా పేద పిల్లలు అయ్యో మంచిగా చదువుకోవాలని గవర్నమెంట్ బళ్ళు చాలా మట్టుకు దాదాపు మెరుగైన విద్యను అందించే ప్రయత్నం చేస్తే బాగుండు. మెరుగైన విద్య అందించే ప్రయత్నం చేస్తే వీళ్ళు ప్రైవేటు పరం ఎందుకు ప్రైవేటు వైపు మొగ్గు చూపుతారు? పైసలు ఎక్కువ ఉన్నోళ్ళు పోతారేమో, కానీ కష్టమో నష్టమో కూలినాలు చేసుకొని మిడిల్ క్లాసు పేద మధ్యతరగతి కుటుంబాలు కూడా ఇలా ప్రైవేటు వైపు మొగ్గు చూపుతున్నాయి అంటే గవర్నమెంట్ వ్యవస్థను పటిష్టం చేయలేకనే కదా. ర్యాంకులు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, మళ్ళీ గవర్నమెంట్ పాఠశాలలల్లో ర్యాంకులు కొట్టిన వాళ్ళు ఉన్నారు. IIIT బాసరా కొట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు గవర్నమెంట్ పాఠశాలల్లో చదివిన వాళ్ళు. 9.5 590 మీద మార్కులు వచ్చి 490 మీద మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. పాఠశాలల్లో గవర్నమెంట్ పాఠశాలలల్లో కొన్ని జాగాలలో ఉండొచ్చు, ఘోరమైన పరిస్థితులు ఉండొచ్చు, రైట్. ఇతర రాష్ట్రాల విధానంపై స్టడీ రిపోర్ట్లు సిద్ధం. చాలా స్టడీ రిపోర్ట్లు వచ్చినాయి, మరి వాటిని ఎందుకు అమలు చేయలేకపోయినరు? చాలా స్టడీ రిపోర్ట్లు ఇచ్చిర్రు కదా, అవి అమలు చేయలేరు. కానీ ఇదంతా ఉత్తిముచ్చట్నోళ్ళ, ఇంకోటి ఏమీ లేదు. వాళ్ళందరూ వచ్చి కూర్చోవాలి, యాజమాన్యం కూర్చోవాలి. ఇప్పుడు ప్రైవేటు విద్యను పాఠశాల విద్యలో విలీనం చేస్తానగానే లోపల లోపాయికార ఒప్పందాలు ఏం జరిగినాయో అందుకే వెనక్కి జరిగిండు. వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తా అని చెప్పిండు. ఈ సంవత్సరంకి వచ్చే సంవత్సరంకి ప్రైవేటు పాఠశాలల పరిస్థితి కూడా గదే. ఆయన ఏం చేయడు, ఈయననా మాట్లాడేది?